అటు బాగా వచ్చిందండి. పచ్చికాయ చూడండి ఎంత నలుపు కోసాను, చూడండి ఎంత నలుపు పచ్చికాయ, ఇంత నలుపు పచ్చికాయ కాయలు ఇవి. సో మనకి లావుల్లో ఇది పచ్చికాయ నలుపు నడిచే ప్రాంతాల్లో అల్టిమేట్గా వేసుకోవచ్చు. పచ్చికాయకి 1-2 కోతలు కోసుకొని పండుగ వదులుకుంటే మామూలుగా ఉండదు. పచ్చికాయ కూడా మనకి మార్కెట్లో అధిక కాలం నిల్వ ఉంటుంది. మనం పంపించిన తర్వాత పచ్చికాయ కోసుకొని ఇటువంటి వెరైటీలు కావాలండి. రేపు వాతావరణ ఒత్తిళ్ళు, అధిక ఎండలైనా అధిక వర్షాలైనా తాలు భయం ఉండదు. కాసే గుణం ఉంది కాబట్టి అధిక ఎండలు అంటే ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ అయితే వర్షాలు తక్కువగా పడితే వైరస్లు ఎక్కువ వస్తాయి. సో లావుల్లో వైరస్ తట్టుకునే రకాలు AP 149 కాబట్టి శ్రీ సాయి సిరప నుంచి మనకి ఇక భయం ఉండదు. వర్షాలు ఎక్కువైనా భయం ఉండదు, తక్కువైనా భయం ఉండదు. సో ఇవి కాయలు అయితే ఇవి నేను కొన్ని కోస్తాను, మళ్ళీ ఆరబెట్టి మీకు చూపిస్తాను. ఇప్పటికే చాలా కోసుకెళ్ళాను, ఆరబెట్టి చూపించాను, వీడియోలో కూడా చూపించాను. ఎంత రబ్బర్ చూడండి ఎంత రంగు. బలం తక్కువ అండి, బలం పెట్టుకుంటే ఇంకా సైజు ఊరుతుంది. ఊరే గుణమే దీనికి ఉంది. చూడండి పచ్చికాయ ఎంత బ్లాక్లో ఉంది. పచ్చికాయ చూడండి ఎంత బ్లాక్లో ఉంటే తాలు ఎందుకు అవుతాయి, అవమని అవుతాయా? అవ్వవు. సో మీకు తెలుసు మరి పచ్చికాయ నలుపులో ఉంటే తాలు అవ్వని, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక కొమ్మ పైకి వెళ్ళిందంటే ఆ కొమ్మకి ఎంత బాగా కష్టం. మనకు రైతు పెట్టాను కోటేశ్వర నాయక్ గారు, ఆయన 60 సెంట్లో 6 క్వింటాలు అమ్ముకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 15 క్వింటాలు కనబడుతుంది. ఇంకా బాగానే ఉంది. దానికి కూడా ఇప్పుడు వెళ్దాం. ఆకు వచ్చేసి ఇంకా చూడండి ముడత అనేది లేదు దాంట్లో. ఇప్పటికి కూడా కాయ ఏమాత్రం రంగు జడలేదు. ఇప్పటికి కాపు వస్తుంది దాంట్లో. ఆ రైతు ఇంకో పొలంలో, ఆ రైతు పొలంలో చిట్టాకుదండి. చిట్టాకుది వైరస్ని బాగా తట్టుకునే గుణం వెరైటీ ఇది. ఎత్తేసాడు బాగా. రేపు ఎల్లుండిలో కోత పెట్టాలని పూర్తిగా నీళ్ళు కూడా వేస్తాడు అనుకోండి. చూడండి దగ్గర ఇంకా ఇది ఓరాలి, వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టక చాలా రోజులు అవుతుంది. చూడండి ఇదండి, చూడు అసలు ఎంత దగ్గర లక్షణం అనేది అది ఆ కొమ్మ మీద చూసి చెప్పవచ్చు. దీని దమ్ము సీడ్ దమ్ము ఎంత ఉంది అనేది రైతు వదిలేసి 20 రోజులు పైన అవుతున్నా కానీ అంటే మేనేజ్మెంట్ వదిలేసాడు కాబట్టి ఇంకా తగ్గకుండా ఏమాత్రం నల్లికి వైరస్కి భయపడకుండా ఉందంటే చూడండి కొమ్మ ఎంత స్ట్రాంగ్ ఉందో. ఎర్ర నేల బలమైంది కాదు, వేద నేల. అంతే. చూడండి పచ్చికాయ ఎంత నలుపులో ఉంది.